ఆదికాండము 47వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. చదువు దయచేసి. కనాను దేశమందు కరువు బాగా ఉన్నందున మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండటకు వచ్చింది. ఎంతకాలం ఉండటానికి? ఎంతకాలము? ఈ దేశం శాస్త్రంగా మేము ఉంటాము, ఈ గోషన్ని ఈ దేశాన్ని మీరు మాకు ఇవ్వండి అన్నారా? చూడండి, కొంతకాలం ఉంటూ వచ్చింది మీ ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన దేశం గోషేన్ దేశం. ఆ దేశంలో ఎంతకాలం ఉంటాము? కొంతకాలం. తర్వాత మేము వెళ్ళిపోతాము. వెళ్తారా వెళ్ళరా? ఈ లోపల కొంతకాలం ఉంటాము. ఎక్కడికి వెళ్ళాలి? కొంతకాలం ముగించిన యాత్ర ముగించిన ఎట్లా వెళ్ళాలి? ఈ లోపల కొంతకాలం గోషేన్ దేశంలో తర్వాత మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాము? మా దేశానికి వెళ్తాం. ఎక్కడ? ఎప్పుడు చేరేదా తేజ గృహమే, ఎప్పుడు చేరేదా. ఏం పడాను మీరు? పడి నేను చెప్పండి, నాకు ఏం పడాను? లేదు, ఏదో ఉంది, పిల్లలతో గొప్ప గొప్ప పాడేస్తున్నారు మనసు, అంతేగాని మనసుకు పట్టల. నేను నా నివాసానికి నేను ఎప్పుడు చేరాలి? ఎంతమందికి వస్తుంది నా నివాసం చేరాలి? ఎంతమందికి వస్తుంది? నీ నివాసం ఎక్కడ? జ్ఞాపకం ఉంటే ఆ దేశానికి వెళ్ళడానికి నువ్వు జ్ఞాపకం ఉండాలి. ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశం నీకు జ్ఞాపకం ఉండేలా తిరిగి వెళ్ళుటకు వీలు కలదు. నీ నివాసం పరిశుద్ధత. ఆ పరిశుద్ధ నివాసం నువ్వు వెళ్ళాలంటే లోకాన్ని జయించాలి, శరీరం చేయాల్సిన వీటన్నిటికీ క్రీస్తు దగ్గరికి వచ్చాడు, నిన్ను అభిషేకించి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం చెల్లించాడు, నీకు నీతి వస్త్రాలు ఇస్తాడు. ఆయన మాకు నిలబడి కనుక వాక్యం వినటం కాదు అని అందుకని ఆయన కూర్చోబెట్టి అన్నాడు, అయ్యా మీరు ఎలా ఉండండి. ఏమంటున్నాడు? ఆత్మశుద్ధీలైన వర్ధనలు పర్లోక రాజ్యవాది. చదువు దయచేసి. అప్పటి వాక్యములు అవన్నీ వరకు ఇచ్చిన తర్వాత అంటున్నాడు, ఉప్పు సారము కలిగినది. మీరు ఉప్పు సారము కలిగిన వారు. అయితే ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే బయట పారవేయబడి త్రొక్కివేయబడికే కానీ దేనికి పనికిరాదు. ఉప్పు సారం కలిగిన వారిగా దేవుడు మనం చేస్తున్నాడు. అనేకులకు మేలు చేసే వారిగా దేవుడు మనం చేస్తున్నాడు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడం, అనేకులకు మేలుకరంగా చేస్తున్నాడు. అయితే ఉప్పు సారం పోగొట్టుకుంటే ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు రుచిగా ఉంటుందా? ఉప్పు రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఉప్పు రుచిగా ఉంటుంది? ఎప్పుడు? ఏంటో వినపట్లేదు నాకు, కదా చెప్పండి. ఉప్పు ఎప్పుడు రుచిగా ఉంటుంది? ఏం మాస్టర్ మీరే చెప్పారుగా. ఏంటి ఉప్పు ఎప్పుడు రుచిగా ఉంటుంది? ఇంట్లో ఇప్పుడు మరీ మేము పెద్దగా అరవా, నోటి నుంచి మాట్లాడలేదు. ఉప్పు కరగాలి, గుర్తుపెట్టి. కరగకపోతే రుచి రాదు. నీ నోటి వేసుకుని కరిగితే అట్లనే ఉంటుందా? కరగాలి, నువ్వు కరగాలి. నువ్వు కరిగిపోతే తప్ప నువ్వు పనికిరావు. కరగడం అంటే సోదరా, అన్నిషుల దీనుడు కావాలి, తగ్గించుకోవాలి, లోపడాలి. ఎవరినన్నా నన్ను అన్నాడు, నేను ఆ ఇంటికే పోను. ఆ ఇంటికి పోవు, పర్లోకానికి కూడా పోవు. అది నీకు అర్థం కాదు. ఆ ఇంటికి పోవాలని ఎప్పుడైతే అంటున్నావో పర్లోకానికి పోవు. ఆ సహోదరుని ప్రేమించలేదు, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు మాట అనగా నేను పలకించున్నాను, ఆ ఇంటికే పోవు. పర్లోకానికి పోవడానికి అవకాశం లేదు. నేనేం మార్గము సత్యవచ్చు మారు మనస్థానంలో కూడా అప్పేస్తాను. సహోదరుని ప్రేమించు. నేను త్రిణీకరించిన వారి ఎదుకెళ్ళు, వారిని ప్రేమించి. ఇది ప్రార్థనతో నింపబడింది. దేవుని ఆత్మ కలిగిన మనుషులు అలాగా చేయగలడు. క్షమించడం నేర్చుకుంటాడు. ఓసారి పేతురు కూడా బాగా మరి కోపం వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు ఎన్నిసార్లు క్షమించమంటావు అన్నాడు. 77 సార్లు క్షమించన్నాడు. 77 బ్రతికేంత కాలము క్షమించన్నాడు. ఈ లోకం యాత్ర ముగించే వరకు క్షమించాలి. ఆ క్షమించినప్పుడే ప్రేమ వస్తుంది. ఆ మాట లోబడిన తర్వాత పేతురు చనిపోయిన వారిని బ్రతికించినాడు, అనేకులు దేవునికి నడిపించినాడు, వ్యాధిగ్రస్తులు బాగు చేసినాడు. సోదరుడు, అతను నేను పడితే అనేక మంది స్వస్థపడ్డాడు.
అద్భుత కార్యము జరిగించే దేవుడు. నిన్ను అలా వాడుకుంటానికి ప్రేమించిన కానీ నువ్వు లోకంలోకి పరుగులెత్తుకున్నా ఏం తినాలి, ఏం సాగాలి, ఎంత సంపాదించాలి, ఒక విమానం కొనాలా, ఏమని ఏం కొనాలి, విమానం కొనాలి, ఇక్కడికి అమెరికా తిరుగుతాను, గొంతెమ్మ కొరుకులతో దేవుడైనా హో నేను క్షేమంగా నడిపించుగా నీకు నీవు దారి తొలగినంత వాళ్ళకి శ్రమలు వస్తాయి. నా జనులు 2 నెలలు చేస్తున్నారు, జీవజనముల ఓటైనా నన్ను విడిచి నీళ్లు నిలవని బెద్దలైన తోటలు కనిపించుకున్నారు. బెద్దలైపోయే తోటలు నువ్వు ఎంత సంపాదించినా దాంట్లో అది పోతానే ఉంటుంది. ప్రేసోళ్ళలో ఉదయ కాలంలో నేను బైబిల్ చూస్తున్న సమయంలో ఒక సోదరుడు వచ్చాడు. అయ్యా ఏంటి చాలా కోట్లు ఆస్తుంది నా సోదరుడికి, కోట్లు ఆస్తి ఉంది, 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో ఆస్తి పంపకానికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు, ఏం మాట్లాడు. ఒకడేమో ఆస్తి అంతా నాకు లెక్క చెప్పు, అది ఇది తీసుకున్న మిగిలిన చెప్పు నాకు ఇవ్వాలంటాడు. కానీ ఒక్కడు చూడడు, ఒకవేళ అంతా ఇస్తే నాకు కథ చేయొచ్చు. కానీ సోదరుడు ఈ లోకంలో డబ్బు నేను చూడరు, ఈ లోకంలో బంధువులు నేను చూడరు. ఎవరు చూస్తారు? అది గురి పెట్టుకున్న యేసు దేవుడికి వెళ్ళాడు. నేను కూడా పరిశుద్ధతతో ఉండి మన నివాసానికి వెళ్ళాలంటే దినదినము వాక్యము ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకుంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా చేత విమోచింపబడినా నిన్ను పోలబడేవారు. ఎంతమందికి అర్థమవుతుంది నాకు తెలియదు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే పావు తలకాయ మీద ఏం పెడతారు, ఏరు తీసుకొచ్చి పెడతారు, తెల్ల చేస్తుంది ఏరు పెడతారు, గట్టిగా తన తలకాయ వాళ్ళు చేసింది. అట్లా కొంతమందికి వాక్యం ఏంటంటే బాగా తలకాయ వచ్చేస్తారు. ఎందుకంటే ఎంత ఎలా చేస్తారయ్యా, ఎంత ఎలా ఒకడంటే నేను మానుకుంటున్నాను, ఎలా కుదురుతుంది వాళ్ళు దెబ్బ